యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో యేసు ప్రభువును దర్శించడం కోసం మనం సిద్ధమవుతూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ సార్థకం కావాలంటే యేసు ప్రభువును మనం దర్శించాలి. యేసు ప్రభువును దర్శించాలంటే మొట్టమొదటిగా మన హృదయాలను మనం శుద్ధి చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. మనం దేవుని దర్శించాలంటే మన హృదయాలను మనం శుద్ధి చేసుకోవాలి. మన హృదయాల్లో పాపం ఉంటే, మన జీవితాల్లో పాపపు మచ్చలుంటే ప్రభువుని మనం చూడలేం. ఎందుకంటే మనకు దేవునికి మధ్య మన పాపాలు ఆటంకాలుగా నిలుస్తాయి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం వచనములు 1-2 ఈ విధముగా తెలియజేస్తున్నాయి. ప్రభు హస్తము నిన్ను రక్షించలేని విధముగా కురచ కాలేదు, ఆయన చెవిటివాడు కూడా కాలేదు. కానీ నీకును నీ దేవునికి నీ మధ్య నీ పాపములు ఆటంకముగా ఉన్నాయి కాబట్టి నీ మొరలు దేవుడు ఆలకించడలేదు, దేవుని ముఖమును నీవు దర్శించలేకపోతున్నావు. ఎందుకంటే దేవుడు నీ పాపముల చేత తన ముఖమును మరుగు చేసుకొని ఉన్నారు. మన పాపాలను చూసి ప్రభు తన ముఖమును మరుగు చేసుకుంటారు. మన పాపాలు దేవుని దర్శించడానికి ఆటంకాలు. కానీ ఎప్పుడైతే మన హృదయాలను మనం కడిగి పవిత్రపరుస్తామో అప్పుడు ప్రభువును దర్శించే భాగ్యం మనకు లభిస్తుంది. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 5వ వాక్యములో మనం చూస్తున్నాము, ప్రజలు చేసిన దుష్కార్యముల వలన ప్రభు తన ముఖమును మరుగు చేసుకున్నారు, ప్రభు తన ముఖమును త్రిప్పుకున్నారు. మనకు తెలుసు, చూడడానికి ఇష్టం లేని ఒక వస్తువు కానీ ఒక దృశ్యం కానీ మనం చూస్తే మనం ఏం చేస్తాము? సాధారణంగా మనం ముఖమును మనం త్రిప్పుకుంటాం, మన దృష్టిని మరల్చుకుంటాం. ఎందుకంటే అది చూడడానికి మనకి ఇష్టం లేదు. మన యందు పాపం చూడడం దేవునికి ఇష్టం లేదు. మన యందు ఉన్నటువంటి పాపాన్ని చూసి ప్రభు తన ముఖమును ప్రక్కకు తిప్పుకుంటారు, ప్రభు తన దృష్టిని మరల్చుకుంటారు. అప్పుడు ఆయన కృపా కటాక్షము మన మీద పడదు, ఆయన ఆశీర్వాదము మనం పొందలేము. మీకా గ్రంథము 3వ అధ్యాయం 4వ వాక్యములో మనం చదువుతున్నాము, ప్రజల పాపములను చూసి ప్రభు తన ముఖమును త్రిప్పుకున్నారు. ప్రేమన సహోదరి సహోదరులారా, పాపాలతో కూడుకున్న హృదయాలతో ప్రభువును దర్శించడం అసాధ్యమైన పని. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభువును దర్శించడం కోసం మొట్టమొదటిగా మన హృదయాలను మనం శుద్ధి చేసుకోవాలి. మన హృదయాలను ఎప్పుడైతే మనం శుద్ధి చేస్తామో అప్పుడు మన కళ్ళ ద్వారా, ఆధ్యాత్మిక మనోనేత్రాల ద్వారా మనం యేసు ప్రభువును దర్శించగలుగుతాము. యేసు ప్రభువును మనం దర్శించకపోతే ఈ క్రిస్మస్ పండుగ వలన మన జీవితంలో జరిగే లాభం ఏమీ ఉండబోదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు నిజముగా బెత్లెహేములో జన్మించినప్పుడు చాలామందికి ఆ విషయం తెలిసిన అందరూ ఆయనను రక్షకునిగా స్వీకరించలేదు, చూడలేదు. ఎవరైతే రక్షకునిగా చూశారో వారు రక్షింపబడ్డారు, ఎవరైతే ఆ దేవుని దర్శించడానికి వచ్చారో వారు ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో నేను యేసు ప్రభువును చూస్తాను, యేసు ప్రభువును దర్శించడం కోసం నా హృదయాలను శుద్ధి చేస్తాను అనే ఒక ప్రతిజ్ఞ మనం చేయాలి. మన హృదయాలను శుద్ధి చేసి యేసు ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా ఆ ప్రభువును మనం దర్శించగలుగుతాం. ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభువును దర్శించే భాగ్యం కోసం మనం ప్రార్థిద్దాం, దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక, తన దర్శనమును మనకు ప్రసాదించునుగాక.